నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తుంది? ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్ట నష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆగస్టులో 3 రోజుల పాటు విశాఖపట్నంలో సమావేశాలు జరిగాయి. సేనతో సేనాని అనే పేరుతో కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ప్రధానంగా లాస్ట్ రోజు ఏదైతే ఉందో కార్యకర్తలతో సమావేశం కావడం, దిశానిర్దేశం చేయటం. డయాస్ మీద ఉన్నటువంటి ప్రముఖులు అంటే జనసేనలో కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చూస్తూ ఉండగా ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జన సైనికులు, ఇంపార్టెంట్ కార్యకర్తలు అంటే పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి వారిని సెలెక్ట్ చేసి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఒక చర్చ అనేది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. అంటే 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, చేదరింపులు, చేత్కారాలు, అవహేళనలు అన్నీ కూడా ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. అయినా సరే ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయలే. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమవుతూ, ఉదాహరణకు 2019 ఎన్నికలు తీసుకుంటే కనుక 2 చోట్ల పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా ఓటమి చెందితే కాస్త గ్యాప్ తీసుకుంటారు. అంటే రాజకీయాల్లో ఉన్నప్పటికీ బయటకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం చేయరు. అంటే కాస్త కొంత మనస్తాపం చెందుతారు, అసంతృప్తి అనేది ఉంటుంది కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి ఆలోచన చేయలే. 2019లో ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకా ప్రజలతో మమేకమై ప్రజలకు చేరువై ఆయన వారి కోసం పరితపిస్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో 2024 ఎన్నికల్లో ఏం జరిగిందనేది మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఏంటి అంటే 100% సమర్థవంతమైన పార్టీ అనేది ముద్రపడింది. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే 2024లో కూటమిగా జతకట్టడానికి జనసేనాని వేసినటువంటి ఒక ప్రణాళిక, వ్యూహ రచన అనేది అందరికీ తెలుసు. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఆయన ఎన్నో అవరోధాలు, అడ్డంకులను ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి ఒక సంచలన ప్రకటన చేశారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జనసేనలో ఏం జరుగుతుంది, జన సైనికుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని మనం ఏ విధంగా తీసివేయాలి అనే దాని మీద ఒక ఫోకస్ పెట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్. దానిలో భాగంగానే విశాఖపట్నంలో 3 రోజులు జరిగినటువంటి సమావేశం. అయితే సేనతో సేనాని ఈ రకమైనటువంటి ఆలోచనతో అక్కడ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించి అది సక్సెస్ అయింది. ఇప్పుడు తాజాగా ఆ రోజే ప్రకటించారు, ఏదైతే మనం జాతీయ రాజకీయాల్లో మనం పోటీ చేసి నిలవగలిగే శక్తి సామర్థ్యం మనకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఒక దిశానిర్దేశం చేస్తూనే క్యాడర్లో కొత్త జోష్ అనేది నింపారు. అది కంటిన్యూ అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు నేతతో కార్యకర్త అనే కార్యక్రమం అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. ఆ నియోజకవర్గంలో దాదాపుగా 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా ప్రాంతాలలో ప్రతి ఒక్కరితో అంటే జనసేన పార్టీకి సంబంధించి అక్కడ వారితో మమేకం అవ్వటం, కలవటం, ఒక నాయకుడు, అధినాయకుడు, పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి క్యాడర్ని కలవాలంటే అది చాలా సాహసోపేతమైనటువంటి పని. మనం చూసాం వైఎస్ఆర్సీపీ అలాగే బొక్కబోర్ల పడింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఒక క్వార్టరీ ఉండటం, వారు అనుమతిస్తేనే, అసలు అనుమతి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ 4-5 వారే పెత్తనం అంతా. కానీ ఇప్పుడు జనసేనలో ఆ విధానం లేదు. ఈ కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి నెలకు ఒకసారి ఈ కార్యక్రమం పెట్టి నేతలతో, అక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ ప్రజలతో కానీ మమేకమవుతూ ప్రజా సమస్యలను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అన్నీ కూడా స్టడీ చేయాలి, దానికి సంబంధించి మా నోటీసుకి తీసుకురండి. దీంతో డైరెక్ట్గా నేరుగా పవన్ కళ్యాణ్ ఆయనే వెళ్ళటం, కార్యకర్తలతో మాట్లాడటం, అందరితో కలిసి టీం వర్క్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక స్థితిగతులపై స్టడీ చేయటం. ఎంత
శుభ పరిణామమో ఇది అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ నెల నుంచే నేను ప్రజల ముందుకు వస్తాను అని ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇదే రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఒక పక్కన ఒప్పుకున్నటువంటి సినిమాలను పూర్తి చేయాలి, మరో పక్క పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మరో పక్క పార్టీని నడిపించాలి. చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, అంత ఈజీ అయితే కాదు. అప్పుడంటే పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే, ఇప్పుడు కూటమిలో ఒక కీలకమైనటువంటి భాగస్వామి, ముఖ్యమైనటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, పార్టీని కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని నిర్లక్ష్యం చేస్తే ఇతర పార్టీలకు పట్టినటువంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది అని ఇప్పటివరకు ఒక ఆలోచనతో ఉన్నటువంటి సేనాని పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా ఒక ఆలోచన చేస్తున్నారు. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అక్కడ కొన్ని ప్రాంతాలను డివైడ్ చేసి మండలాల వారీగా, గ్రామాల వారీగా ఏ రోజు ఎక్కడ వారిని కలవాలి అంటే ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడికే ఒక 5-6 గ్రామాలకు సంబంధించిన వారు వస్తే ఏం చేయాలి, వారితో మాట్లాడాలి. మార్నింగ్ సెషన్ అంతా అక్కడ ఉన్నటువంటి సమస్యలపై డిస్కషన్ జరగాలి. అలాగే నాయకులు, కార్యకర్తలు, ఆ యొక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు మాట్లాడితే వారు ఎంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కార్యక్రమం వైపే సేనాని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. దీనివల్ల రానున్న కాలంలో పార్టీకి మేలు చేకూరే విధంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్, అలాగే పార్టీ కూడా బలోపేతం అవుతుంది. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలను ప్రతి ఒక్కరికి మనం నేర్పించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచనట. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తిరుగులేనటువంటి శక్తివంతమైనటువంటి పార్టీగా అవతరించింది. ఇంకా బలమైనటువంటి స్థాయిలో రీతిలో ఆ పార్టీ ముందుకు వెళ్తుంది. రానున్నటువంటి కాలంలో జనసేన ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీగా ఒక రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి వెళ్ళటానికి ప్లానింగ్ అనేది జరుగుతుంది. తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీతో పనిచేస్తూ అక్కడ స్థానిక పార్టీలు ఏదైతే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారో వారితో కలిసి పనిచేయాలి. అందుకే ఆ మధ్య తమిళనాడు వెళ్ళి పర్యటన చేశారు. అక్కడ ఎంతో ప్రజా ఆదరణ, అభిమానం అన్నీ చూస్తామని. ఇలాంటి సందర్భంలో పార్టీని మనం పటిష్టమైనటువంటి రీతిలో ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, వీర మహిళలకు కానీ, జన సైనికులకు కానీ ఒక మంచి రాజకీయాలు మనం అలవాటు చేయాలి. ఎక్కడా కూడా ఎవరు కూడా ఎటువంటి వివాదాల్లో కానీ, లేనిపోని ఇష్యూస్లో తలదూర్చి అనవసరంగా పార్టీకి అప్రతిష్ట పాలు అవ్వకుండా, చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఒక మంచి పార్టీగా మనం అవతరించాలి. తద్వారా రాజకీయాలు అంటే జాతీయ రాజకీయాల్లో కూడా మనం చక్రం తిప్పబోతున్నాం అనేది ఒక దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే నేతతో కార్యకర్త ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని జన సైనికుల్లో అయితే మాత్రం ఒక ఎదురు చూపు అనేది కనిపిస్తుంది. మొత్తానికైతే జన సైనికుల్లో, జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి సూచన కానీ, సలహాలు కానీ, చేసేటువంటి దిశానిర్దేశం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా, ముఖ్యంగా పొలిటికల్ అనలిస్టులు కూడా జనసేన ఒక స్ట్రాంగ్ పార్టీగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.